మూడో విషయం ఏంటంటే ప్రియులారా, ఏమంటే ఈ ఆహారం ఎలాంటిదంటే, ఈ ఆహారం భుజించిన వారికి స్వస్థత కలుగుతుంది అని దేవుని వాక్యం చెబుతుంది. ఏం కలుగుతుందంట? ఈ ఆహారం భుజించిన వారికి, ఈ యేసయ్య అనే ఈ ఆహారంను భుజించిన వారికి స్వస్థత కలుగుతుంది అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆ మాట మీరు చూడగలిగితే ఏమండి, ఒకసారి మీరు చూడండి. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తున్నాము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. బాగా వినండి మాట. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత, అతడు పడిన ఆ వేదన చేత మనకి స్వస్థత. దేని నుంచి స్వస్థత అని మనం చూడగలిగితే ఏమండి, మరి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తున్నాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయములో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. నిజమే, పరలోకము నుండి వాక్య రూపములో ఉన్న యేసయ్య ఈ లోకమునకు ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుని దగ్గర ఉన్న ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్యలో నివసించిన వాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ వాక్యము, దేవుని వాక్యం, ఆయన మనలను పంపి మనలను బాగు చేశాను. నిజమే, ఒకప్పుడు మనము చెడిపోయిన వాళ్ళం, ఒకప్పుడు మనము భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళం. వాక్యం మన దగ్గరికి వచ్చి మనల్ని బాగు చేసింది. దేని నుండి అంటే మన పాపము నుండి, శాపము నుండి, అంధకారము నుండి, చీకటి నుండి మనలను బాగు చేసింది. ప్రేమైన దేవుని వారులారా, ఈ ఆహారము భుజించిన వారు స్వస్థపరచబడతారు. అది ఆ స్వస్థత ఏంటంటే పాపము నుంచి విడుదల అని మనం చూసాం.